ఉద్యోగం వచ్చిందనే ఆనందంతో కొడుకు తన తల్లిదండ్రులు తీసుకొని మారిషస్‌లోని పంచతార రిసార్ట్స్‌లో ఒక రూమ్ బుక్ చేశాడు. తల్లిదండ్రులకి ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దామని 3.5 లక్షలు పే చేశాడు ఆ రూమ్‌కును, ఫుడ్‌కి. అయితే అక్కడ ఫుడ్డు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారంటే, అంటే మారిషస్ హాస్పిటాలిటీ ఎలా ఉందని చెప్పడానికి జాతి అహంకారం. వాళ్ళు ఈ అబ్బాయిని పట్టించుకోలేదంట. లంచ్ కోసం వెళ్తే కనీసం మాట్లాడలేదు. లంచ్ ఎప్పుడని చెప్తే మరొక 15 నిమిషాల్లో మీకు చెప్తామని చెప్పారంట. గంటలు గడిచినా సరే అబ్బాయికి ఇన్ఫార్మ్ చేయలేదు. దాంతో తల్లిదండ్రులకి ఆకలేస్తుందని డైరెక్ట్‌గా హోటల్‌కెళ్ళిపోయాడు. హోటల్‌కెళ్ళిపోతే అక్కడ విదేశీయులకి మంచిగా సర్వ్ చేస్తున్నారు. ఇతన్ని మాత్రం లోపలికి రానివ్వలేదు. లోపల చాలా బిజీగా ఉంది. మీరు లోపలికి రాకండి అని బయటే ఉంచేశారు. చివరికి ఆ తల్లిదండ్రుల ఆకలికి తట్టుకోలేక కనీసం ఒక్క ముద్దైనా పెట్టండి, ఆకలికి మేము తట్టుకోలేకపోతున్నామని అక్కడ హౌస్ కీపింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి. వాళ్ళు దయతలిచి లోపలికి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ ఎక్కడైతే ఫుడ్ సర్వ్ చేస్తున్నారో అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చెప్పినంత బిజీ లేదు అక్కడ. ఫారినర్స్ ఉన్నారు కానీ టేబుల్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఫుడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇదేంటిది, మమ్మల్ని ఎందుకు అనవసరంగా ఆపారు, ఇక్కడ ఫుడ్ పెట్టండి అంటే ఖాళీ లేదు, మీరు అక్కడ తినండి అని చెప్పి పక్కన తోసారు. సరే కనీసం ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా ఉండంటే అవి అయిపోయి అని చెప్పారు. మరొక విదేశీయుడు వస్తే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. ఆ బంగాళదుంపతో చేస్తారు కదా అది. ఇంత జాతి అహంకారం చూపించారు. నా తల్లిదండ్రులకి చాలా అవమానం జరిగింది, మాకు కూడా చాలా అవమానం జరిగిందని ఒక పోస్ట్ పెట్టాడు. అతను కూడా ఒక ట్రావెలరే. ఆ అబ్బాయి బయటకు వచ్చి చెప్తుంటే ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు బాయ్కాట్ చేయడం ఇవన్నీ కాదు. మన దగ్గర కేరళ ఉంది, అలాగే మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఒక ₹1,00,000 1,50,000 పెడితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ 3.5 లక్షలు పెట్టి మారిషస్‌లో మీ తల్లిదండ్రులకి ఇవ్వడం మంచిదే, కానీ మన దేశం గురించి కూడా ఆలోచించండి. ఇప్పుడు మనమేమొచ్చేసి టర్కీ వెళ్ళాము, వాడికి కొమ్ములు వచ్చాయి. ఇక్కడ ఏమొచ్చేసి మాల్దీవులు వెళ్ళాము, వీడికి కొమ్ములు వచ్చాయి. శ్రీలంక చాలాసార్లు వెళ్ళాము, వాడికి కొమ్ములు వచ్చాయి. అంటే మనం ఎక్కడెక్కడికైతే టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళి పోషిస్తున్నామో వాళ్ళందరికీ కొమ్ములు వస్తున్నాయి. మనం వీళ్ళకి కొమ్ములు ఎందుకు? మన దగ్గర ఉన్న ఏదైతే ఉన్నాయో వాటిని సౌకర్యంగా చూసుకోవాలి. అయితే మన దేశం అంటే మనకు చులకన భావం. ఎందుకంటే పాస్పోర్ట్ అవసరం ఉండదు, వీసా అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రం వెళ్తే మనకి చిన్నది ఇది, ఇక్కడే కదా వెళ్తున్నాం. అలాగని మన దగ్గర కూడా చెత్త అలవాట్లు ఉన్నాయి. కొంతమంది చెత్త వెధవలు ఈ టూరిస్టులని దోచుకుంటున్నారు చాలామంది. వీటిని కంట్రోల్ చేయాలి ప్రభుత్వాలే. కేరళలో ఎలా ఉందో తెలియదు కానీ గోవా లాంటి రాష్ట్రం, అలాగే నార్త్లో మరికొన్ని రాష్ట్రాలు వెళ్ళి పర్యటిద్దామంటే వాళ్ళు మనల్ని అమాయకత్వాన్ని చూసి లేకపోతే తెలియనితనాన్ని చూసి దోచుకుంటున్నారు. ఈ విధవ ఇలా తయారైంది మన దేశం. బయటేమో మనకి ఇలా ఉంది, లోపలేమో పరిస్థితులు ఇలా ఉంది. ఈ టూరిజం విషయంలో భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, చాలా మారాలి. ఇంకా పెంచాలి. టూరిస్ట్ ప్లేసులు పెంచాలి, ప్రజలకి అవగాహన పెరగాలి. ఈ దోచుకునే వాళ్ళను కూడా కంట్రోల్ చేయగలగాలి.